హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఆర్టీసీలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనము దీని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దీని శాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, దీని అలా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందరికి తీసుకొస్తుంటాను. ఫ్రెండ్స్, అయితే మనకు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. చూడండి, మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు పీడిఎఫ్ అయితే ఇలా వస్తుంది. అయితే ఇందులో మనకు ఏం చెప్తున్నారు అంటే ఓన్లీ నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ మాత్రము ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోకండి. దీనికి వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అప్లికేషన్. అయితే ఇక్కడ మనకు బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీబీఏ అండ్ బీసీఏ ఈ క్యాండిడేట్స్ అయితే దీనికి మస్ట్ అండ్ షుడ్ అందరూ అయితే ఎవరు అయినా సరే దీనికైతే మనము ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎవరైతే ఈ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వీళ్ళు ఈ జాబ్ కోసం మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ మనకు ఎన్ఏటిఎస్ అనే ఒక వెబ్సైట్లో దాంట్లో మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ https://nats.education.government.in అనే దాన్ని ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి మీకు అందులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టీఎస్ఆర్టీసీలో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ మనకు ఉంది. tsrtc.telangana.government.in అనే వెబ్సైట్లో మనకు ఇందులో అయితే మనము అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మినిమం 3 years అయితే ఉంటుంది. 3 years కోర్సులో మనకు శాలరీస్ ఎలా ఇస్తారంటే శాలరీ ప్యాకేజ్ అయితే మనకు స్టార్టింగ్లో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి 15,000 అయితే స్టార్టింగ్లో ఇస్తారు ఫస్ట్ ఇయర్లో. తర్వాత సెకండ్ ఇయర్లో 1,000 అయితే ఇంక్రిమెంట్ ఉంటుంది. 16,000 తర్వాత సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో 17,000 అలా మనకు ఇయర్కి 1,000 అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఫైనల్గా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 17,000 అయితే మనకు శాలరీ అయితే వస్తుంది. దీనికి మనం ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాల్సి అంటే మనకు ఫిబ్రవరి 16 తారీఖు వరకు అయితే దీనికైతే మనకు టైం అయితే ఉంది. మీరు ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 16 తారీఖు వరకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ మొత్తం మన రీజనబుల్గా ఇవి మన రీజన్ పరిధిగా ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం టోటల్ ఒక 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనము ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ మన హైదరాబాద్ రీజన్లో అయితే 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ రీజన్లో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మహబూబ్నగర్ రీజన్లో 14, మెదక్ రీజన్ 12, నల్గొండ రీజన్ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం రీజన్ 9, నిజామాబాద్ 9, వరంగల్ 14 ఇలా మనకు రీజన్ పరిధిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మొత్తం కలిసి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి కోసం అయితే మన డిస్టిక్ పరిధిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మన రీజన్ ఏదైతే దానిలో మనకు కొంచెం వీళ్ళు మనకు ఇక్కడ రీజన్ పరిధిగా వీళ్ళు కొంచెం రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రిజర్వేషన్లో చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీస్ కోసం మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాల్సి అంటే మనకు ఇక్కడ దీనికి అప్లై చేసుకోవాల్సిన కోసం బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీబీఏ అండ్ బీసీఏ క్యాండిడేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అని మనకు చెప్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ మనకు బీబీఏ క్యాండిడేట్స్ ఎవరైతే బీబీఏ కోర్స్ చేశారో వాళ్ళకైతే స్పెషల్గా ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఇస్తామని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. బీబీఏ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవడానికి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు 2018, 19, 20, 21, 22, 23 ఈ ఇయర్లో మనకు డిగ్రీ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అవతల కానీ ఇతల అయితే వారికైతే లేదు. మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇయర్లో ఏ ఇయర్లో పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎస్సీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ ఈ కోర్సుకి అయితే ఎలిజిబుల్ కారని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్కు మనకు ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎన్ఏటిఎస్లో కానీ మన వెబ్సైట్లో కానీ మనం అప్లై చేసుకుంటాం కదా. అప్లై చేసుకుంటే దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎలాంటి ఫీజు కూడా లేదు, ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు వీళ్ళు. అయితే మన డిగ్రీలో మన జీపీఏ అయితే మనకు వచ్చిన మార్క్స్ బట్టి వీళ్ళు ఇట్లా టాప్లో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి వారికైతే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళైతే పిలుచుకుంటారనమాట. దీనికోసం ఈ జాబ్ కోసం ఇది డిగ్రీలో టాప్ మార్క్స్ ఎవరికి ఉంటే వాళ్ళకు పిలుచుకొని డైరెక్ట్ ఎగ్జామ్ లేకుండా వాళ్ళకు ఒక చిన్న ఇంటర్వ్యూ లెక్క ఏదో వాళ్ళ ప్రొసీజర్ ఏందో అట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క జాబ్ అయితే ఇస్తారు.
అయితే ఇక్కడ మనకు ఎవరైతే సెలెక్ట్ చేశారో మనకు ఈ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే ఒకటి ఉంటుంది. దాన్ని అయితే తప్పకుండా చూడండి, జాగ్రత్తగా చూసుకోండి మీ సర్టిఫికేట్స్. అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఏమంటున్నారంటే మనము ఎప్పుడైతే సెలెక్ట్ అవుతామో ఈ జాబ్కు మనం సెలెక్ట్ అయినప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఒక 15,000 వీళ్ళకు ఒక కట్టాలంట ఫ్రెండ్స్. మనం 15,000 పే చేయాలంట. 15,000 మనకు జాబ్ వచ్చినప్పుడు మనం అక్కడ పే చేసి వీళ్ళు ఏమంటున్నారంటే మొత్తం ఒకవేళ ఒక నమ్మకం మీద 1 ఇయర్ కంప్లీట్గా మనం అక్కడ వర్క్ చేస్తే మనకు ఆ 15,000 మళ్ళీ బ్యాక్ ఇస్తారంట. అలాగైతే వీళ్ళు ఒక కొత్త రూల్ అయితే పెట్టారు ఇక్కడ మనకు. ఇదైతే గుర్తుంచుకోండి, మరి చూడండి అందరూ. మనం ఎప్పుడైతే సెలెక్ట్ అయినామో సెలెక్ట్ అయిన తర్వాత మనకు జాబ్ వస్తుందంటే అక్కడ మనం 15,000 పే చేయాలి. 15,000 పే చేస్తే మనకు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వీళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట. అంటే ఒక నమ్మకం వాళ్ళకు, వీరు 1 ఇయర్ చేస్తారా చేయరా అని. 1 ఇయర్ కంప్లీట్గా చేస్తే అప్పుడు మనకు ఆ 15,000 బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టు. అయితే వీళ్ళు మనకు ఇంకా ఏం చెప్తున్నారంటే లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఎక్కువ రిజర్వేషన్ అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తామని కూడా చెప్తున్నారు. చూడండి, ఎవరన్నా లోకల్ క్యాండిడేట్స్ ఉంటే కూడా తప్పకుండా ఈ జాబ్ అయితే ఇడిచిపెట్టుకోకుండా చూడండి మరి ఫ్రెండ్స్. అయితే మంచి ఒక ఆఫర్ అయితే తెచ్చారు మనకు టీఎస్ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు. అయితే ఫ్రెండ్స్ ఇది మనకు 3 ఇయర్సే ఉంటుంది అని అనుకుంటున్నాం. మేబీ నాకు తెలిసి కూడా 3 ఇయర్స్ వరకే అంటున్నారు కదా, మరి 3 ఇయర్స్ గిట్ ఉంటుందేమో. మరి చూడండి, తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి ఈ జాబ్ కోసం. మనకు నెక్స్ట్ వీడియోలో ఈ జాబ్ ఎలా అప్లై చేయాలో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.